ఓం నమః శివాయ. గోదావరి ఖని వాస్తవ్యులైన గౌరీ పార్వతి గారు, అనిల్ కుమార్ కావ్య దంపతులు నిస్సహాయులైన అభాగ్యులను ఆదుకోవడమే నిజమైన మానవ సేవ అని నమ్ముతూ మానవ సేవ మాధవ సేవ ఒకే చోట కల్పిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ముక్కంటి త్రినేత్రుడు అయిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని వేడుకుంటూ స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పూషణ్య మహర్షి గోత్రోద్భవస్య శ్రీనివాస నామదేశ్య గౌరీ పార్వతీ నామదేశ్య అశోక్ నామదేశ్య చంద్రకళా నామదేశ్య సకుటుంబానాం తతః సకుటుంబానాం సబాంధవానాం సకల క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయిరారోగ్యేశ్వర్య పరమేశ్వర పరమేశ్వరీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్యానుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ వీక్షణః ఫలసిద్ధ్యర్థం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సకల సర్వరంగేణ అత్యంతానుకూల్యత ఫలసిద్ధ్యర్థం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః యథాశక్తి అర్చనాభిషేక పూజామహం కరిష్యే. పుణ్యలింగేశ్వరాయ నమః. ఈ సందర్భంగా పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి మంగళకారుని మంగళాశీస్సులు పొందారు. నీరాజనం సందర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హర 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 మహాదేవ శంభో శంకర. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయ. పుణ్యలింగేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. అనాథుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి పుణ్య ఫలితాలు పొందారు. అనంతరం అర్చకుల సమక్షంలో భక్తులు యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగ ఫలాన్ని పొందినందుకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. అనంతరం అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో పాలు పంచుకుని శివాశీస్సులు పొందారు. మానవ సేవలో భాగంగా కీర్తిశేషులైన పార్థసారథి దేవకీగార్ల జ్ఞాపకార్థం కూతురు గౌరీ పార్వతి గారు వారి భర్త శ్రీనివాస్ గారి తరపున అనిల్ కుమార్ కావ్యగార్ల తరపున 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్భాగ్యుల కడుపు నింపిన సేవామూర్తి గౌరీ పార్వతి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సిరి సంపదలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్తే అండి. పుణ్యక్షేత్రాన్ని దర్శించడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దీంట్లో పాలు పంచుకునే అవకాశం రాదు. చాలా అరుదైనటువంటి అవకాశం ఇది. మాకు ఉన్నంతలో ఎంతో కొంత పుడతా భక్తిగా అందించాలనేటువంటి స్వార్థంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ భాగ్యాన్ని మాకు కలిగించినటువంటి ఈ అమ్మా నాన్న అనాథ శరణ పుణ్యక్షేత్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎంతో మందికి అభాగ్యులకి మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకి ఇంత ఆశ్రయాన్ని ఇస్తున్నారంటే అది చాలా గొప్ప విశేషము. అది భగవంతుడి దయ ఉంటే కానీ జరగనటువంటిది. అందులో మమ్మల్ని భాగస్వాములు చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే ఇక్కడ నాట్ ఓన్లీ అంటే ఈ అనాథల్ని ఆదరించడమే కాకుండా
పుణ్యగతుల్ని కూడా కలిగించడం కోసము ద్వాదశ లింగాలని ప్రతిష్ఠింపజేసే సదుద్దేశం ఇక్కడ జరుగుతున్నది. ఆ గుడి గోపురాలని నిర్మించడానికి కానీ ప్రతిష్ఠించడానికి కానీ కావలసినటువంటి వస్తు, ధన, వాహన ఏ విధమైనటువంటి సహాయాన్ని ఎవరైనా ఇన్స్పైర్ అయి అందించగలరని మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇందులో మమ్మల్ని మీ అందరూ కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.